హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ తయారు చేసుకునే విధానం. ముందుగా చూపించే మసాలాలన్నీ గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చికెన్ అనేది 1/2 కిలో తీసుకొని మంచిగా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి, ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసిన పేస్ట్ని అందులో మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు అనేది ఒక చిన్న కప్పు పెరుగును కూడా అందులో యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మంచిగా చికెన్లో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్టు, పెరుగు, చికెను మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నేననేది 250 గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి మీరు దానికి తగ్గట్టు మసాలా వేసుకున్నా. మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో మసాలా తీసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది లైట్గా హీట్ అయ్యింది. హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా మన స్పైసెస్కి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే చిన్న ఆనియన్ని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు. లైట్ బ్రౌన్ కలర్ కాకుండా మీడియంలో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది, ఈ స్పైసెస్ అనేది కొంచెం వేగాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేగాయి. ఇప్పుడు మనం ముందు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలన్నమాట. చికెన్ని మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పేస్ట్ అనేది మంచిగా ఇదేటట్టు కలుపుకోవాలి. అడుగు పడుతుంది ఫ్రెండ్స్, మంచిగా అప్పుడప్పుడు కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ అలానే ఉంచాలి. ఈ చికెన్లో వాటర్ ఏమీ వేయకూడదు. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, చిటికెడు, అంటే చిన్న టీ స్పూన్ వేసుకోవాలి. మొత్తం పసుపు ముక్కలకు పట్టేటట్టు నీసు వాసన రాకుండా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అంతా సిమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది, ఎందుకంటే ఈ పేస్ట్ అంతా వేసాం కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు 70% చికెన్ అనేది కుక్ అయింది. దీనికోసం సపరేట్గా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ అనేది చూడండి చుట్టూ మంచిగా సపరేట్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి, మన స్పైసెస్ తగ్గట్టు. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మంచిగా చికెన్కి ఈ మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 3 మినిట్స్ అలానే ఉంచాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి. ఆయిల్ అనేది మనకి మొత్తం పైకి తేలింది. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని చిన్న పీసెస్గా వేసుకోవాలి, ఎందుకంటే దీంట్లో కారం మనం యాడ్ చేయలేదు కాబట్టి. మంచిగా ఒకసారి కలుపుకోవాలి. చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో కారం అనేది అస్సలు యాడ్ చేయకూడదు. మూత పెట్టి ఒక 3 మినిట్స్ అలానే ఉంచాలి. ఈ పచ్చిమిర్చి అనేవి మరీ సాఫ్ట్గా అవ్వకూడదు. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది మంచిగా సపరేట్ అవుతుంది, అంటే మనకి చికెన్ అనేది మంచిగా ఉడికిపోయింది. వాటర్ అనేది అస్సలు వేయకూడదు. మళ్ళీ ఒక 3 మినిట్స్ అలానే ఉంచాలి. మనకి ఎంతో టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. ఎమ్మీగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.